హాయ్ ఫ్రెండ్స్, సుశీల టైలర్స్కి స్వాగతం అండి. ఇవాళటి టాపిక్ వచ్చేసి ఇదిగో చూడండి, ఇక్కడ మిర్రర్స్తో వచ్చిందండి బ్లౌజ్ అంతాను. ఇది హ్యాండ్స్కి వచ్చింది, హ్యాండ్స్కి ఇచ్చాడు వాడు. ఇలా మెలకలతో ఇలా వచ్చేసింది కదా. అయితే ఇప్పుడు ఈ మిర్రర్స్ బ్లౌజ్ను ఇది పొట్టి హ్యాండ్స్తో స్టిచ్చింగ్ చేస్తున్నాను. అయితే మిగిలిన ఎక్స్ట్రా క్లాత్ ఉంటుంది కదా, ఎక్స్ట్రా క్లాత్ను ఇదిగో చూడండి, ఇదిగో ఇంతే హ్యాండ్స్, ఈ పొట్టి హ్యాండ్స్తో వచ్చేసింది ఇక్కడ. అయితే ఇంకా ఎక్స్ట్రా క్లాత్ ఉంటుంది కదా, దాన్ని నెక్కు డిజైన్ వేయాలనుకుంటున్నాను. ఇదిగో చూడండి, ఇప్పుడు ఇంతవరకు మనకు కటింగ్ అవసరం. అంటే మనకి ఇప్పుడు ఇంత, ఇది 2 వరుసలు ఉంది, 2 చేతులకు వస్తుంది కదా. ఇదిగోండి ఇలా వేసుకొని ఇదిగోండి ఇలా కట్ చేసుకోవాలి. మనకు అవసరం ఉన్నంత కట్ చేసుకోవాలి. ఇది పక్కన పెట్టిద్దాం. ఆ తర్వాత ఇప్పుడు ఇది ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా, ఇప్పుడు ఈ ఎక్స్ట్రా క్లాత్ని నేను డిజైన్ కింద వేయాలనుకుంటున్నాను. నెక్ డిజైన్కు బ్యాక్ సైడ్ ఇదిగోండి ఇలా. ఇప్పుడు ఇది నెక్ కట్ చేయలేదు, ఇప్పుడు నేను ఎలా వేస్తానో చూడండి. ఇప్పుడు ఇది పొడుగా ఇలా ఉంది కదా 2 వరుసల. అయితే అప్పుడు అలాంటప్పుడు ఏం చేయాలి, మధ్యలోకి మనం ఇదిగో జాయింటింగ్ చేసుకోవాలి. ఈ 2గా కట్ చేసుకొని మధ్యలోకి జాయింట్ చేస్తాను. ఇదిగోండి ఇలా పెట్టేసుకొని ఈ మధ్యలో నుంచి జాయింట్ చేసేద్దాం. ఇలా జాయింట్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ క్లాత్కు మనం డిజైన్ వేయాలనుకుంటున్నాం కదా. ఇప్పుడు దీనికి నేను మామూలుగా లైనింగ్ పీసే తీసుకున్నాను. ఇదిగోండి క్లాత్ సరిపోకుంటే జాయింట్ చేసుకున్నాను, చిన్న చిన్న పీసెస్ ఉంటే జాయింట్ చేసుకున్నాను. ఇప్పుడు ఇక్కడ నుండి ఇప్పుడు నెక్ మనకు లోపలికి ఎంత ఉంటుంది, పైకి ఎంత ఉంటుంది చూసుకుందాం ఒకసారి. ఇదిగోండి లోపల వైపు నెక్ ఎంత వస్తుంది మనకి, ఇదిగోండి 2 ఇంచెస్ పెట్టుకున్నాను. 2 ఇంచెస్ మీద కొద్దిగా పెట్టాను. ఇప్పుడు ఆ తర్వాత నెక్ డీప్ 10 ఇంచెస్ వచ్చింది. నెక్ డీప్ ఇక్కడ 10 ఇంచెస్కి మార్కింగ్ వేసుకున్నాను. ఇప్పుడు ఆ తర్వాత ఇక్కడ నేను రౌండే వేస్తున్నానండి. ఈ మధ్యలో రౌండ్ వేసేసి సైడ్కి అనేది ఎలా వేయాలో చూద్దాం. ఇదిగోండి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఇది ఇలా వేసుకొని ఇక్కడ నుండి ఇదిగోండి ఈ షేప్లో రావాలి మనకు నెక్ అనేది. ఇలా వేసుకోవాలి. క్లాత్ సరిపోకుంటే మనకు జాయింట్ చేసుకోవచ్చు. ఇది లైనింగ్ పీస్ కాబట్టి అంత పెద్ద ఎక్స్ట్రా క్లాత్ ఉండదు కదా. ఇప్పుడు ఇది రౌండ్ నెక్ కట్ చేస్తాను. ఇదిగోండి ఫస్ట్ మనకి నెక్ కట్ చేసుకుందాం బయటది. ఇది అవుట్లైన్ కట్ చేసుకున్న తర్వాత నెక్ కట్ చేసుకుందాం. ఇదిగోండి ఇలా ఇదంతా కూడా ఈ అవుట్లైన్ అంతా కట్ చేసుకుందాం. ఇప్పుడు చేసుకున్నాం కదా. ఇప్పుడు ఆ తర్వాత సెంటర్లో కట్ చేద్దాం. ఇది రౌండ్ నెక్ కట్ చేస్తున్నాను. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ పీస్కు ఇప్పుడు ఇందాక ఇది మిర్రర్స్ ఉన్నది కదా, ప్లాస్టిక్ మిర్రర్ది, అదంతా కూడా జాయింట్ చేసేద్దాం. ఇదిగోండి ఇలా పైనుంచే పెట్టేసుకోవాలి. ఇలా పైనుంచి పెట్టి ఇదంతా జాయింట్ చేసేసుకోవాలి. ఇది ఫస్ట్ లోపల వైపు చేసుకోవాలి. ఇదిగోండి ఒకవేళ మీకు కొత్తగా నేర్చుకున్న వాళ్ళు ఉంటే అటు ఇటు జరుగుతుందని అనుకుంటే కనుక ఇలా పిన్స్ పెట్టుకోవచ్చు. పిన్స్ పెట్టుకొని కూడా ఇలా మనం జాయింట్ చేసుకోవచ్చు. ఇలా పిన్స్ పెడితే మనకు జరగకుండా అటు ఇటు కదలకుండా ఉంటుంది కదా. ఇప్పుడు ఒక 3 పెట్టేస్తే సరిపోతుందండి. ఇదిగోండి మధ్యలో ఒకటి పెట్టేసి ఈ సైడ్ కోటి ఈ సైడ్ కోటి పెట్టేశాను. ఇదిగోండి ఫస్ట్ మన లోపల వైపు ఇది జాయింటింగ్ చేసుకోవాలి. ఇలా లోపల వైపు జాయింటింగ్ చేసుకున్న తర్వాత ఈ చుట్టూ అంతా మనకు నెక్ ఇప్పుడు ఎంతవరకు మనము కట్ చేసామో అంతవరకు స్టిచ్చింగ్ చేసుకోవాలి లోపల వైపు. ఇదిగోండి ఇలా చేసుకున్నాం కదా. ఇప్పుడు చివరి దానికి వచ్చేసింది కదా. ఇలా కట్ చేసుకొని ఇక ఇప్పుడు ఇది పిన్స్ తీసేసేయాలి.
పిన్స్ తీసేసిన తర్వాత ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ అంతా కూడా కట్ చేసుకుందాం. ఫస్ట్ మన మధ్యలో కట్ చేసుకోవాలి, ఎందుకంటే మధ్యలో స్టిచ్చింగ్ చేసాం కాబట్టి ఇది మధ్యలో కట్ చేసుకొని, ఎందుకంటే సీదా వేసాం కదా ఇప్పుడు. ఇదిగోండి ఇలా వేసేసుకొని ఇదంతా కూడా ఎక్స్ట్రా క్లాత్ అంతా కూడా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇదంతా కూడా స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇప్పుడు నెక్ ఇప్పుడు మనం ఇందాక ఏ విధంగా మనం కట్ చేసామో అలా చుట్టూ రౌండ్గా అంతా కూడా స్టిచ్చింగ్ చేసుకున్నాం. చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇదిగో చూడండి, మిర్రర్స్ పైకి వచ్చేసినాయి. ఇది లోపల వైపు, ఇది లోపల వైపు. ఆ తర్వాత ఇది కూడా ఎక్స్ట్రా క్లాత్ కూడా కట్ చేసుకుందాం. కొద్దిగా వదిలిపెట్టి కట్ చేస్తున్నానండి, ఎందుకంటే లోపలికి ఫోల్డింగ్ చేసి మనం స్టిచ్చింగ్ చేసుకోవాలి. అందుకోసం అని చెప్పేసి కొద్దిగా జస్ట్ క్లాత్ వదిలిపెట్టేసి కట్ చేస్తున్నాను. ఇదిగోండి ఇలా. ఆ తర్వాత ఈ చుట్టూ అంతా కూడా ఇది అంతా కూడా ఫోల్డింగ్ చేసి స్టిచ్చింగ్ చేస్తాను. సన్నగా ఫోల్డింగ్ చేసుకుంటే సరిపోతుంది. ఇదంతా కూడా స్టిచ్చింగ్ చేసుకుంటూ రావాలి. ఇప్పుడు ఇదంతా స్టిచ్చింగ్ చేసాం కదా, ఇప్పుడు ఇదంతా నెక్ మనకు రెడీ అయిపోయింది. ఇప్పుడు బ్లౌజ్కు ఎలా పెట్టాలి చూద్దాం ఒకసారి. ఇదిగో చూడండి, ఇప్పుడు ఇది లైనింగ్ క్లాత్, ఇది పైది. ఇది దీన్ని మొత్తం లైనింగ్ అంతా కూడా ఫస్ట్ జాయింట్ చేసేసుకోవాలి. లైనింగ్ అంతా ఫస్ట్ జాయింట్ చేసేసుకొని మామూలుగా అన్ని లైనింగ్ జాయింట్ చేసినట్టుగా చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ ఈ సెంటర్లో మనం గుర్తుపెట్టుకున్నాం కదా, ఇది నెక్కు రావాలి. ఇదిగోండి, ఈ లోపల వైపు నుంచి వేసుకుంటున్నాను నేను, లైనింగ్ నుంచి జాయింట్ చేసేసుకుంటున్నాను. అంటే మళ్ళీ పైకి తిప్పేయాలి, అందుకోసం అని చెప్పేసి ఈ లోపల వైపు నుంచి జాయింటింగ్ చేసుకుంటున్నాను. ఇదిగోండి, ఇలా కదలకుండా ఇలా పిన్స్ పెట్టుకోవచ్చు. ఇలా పెట్టుకొని ఇప్పుడు నేను లోపల వైపు నుంచి చేస్తున్నాను. లైనింగ్ పైన పెట్టానండి, ఇది ఉల్టా పెట్టాను. ఇప్పుడు నెక్ది మిర్రర్స్ది ఉల్టా పెట్టాను. ఆ తర్వాత ఇప్పుడు రౌండ్గా స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇదంతా రౌండ్గా స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇదిగోండి, రౌండ్గా స్టిచ్చింగ్ చేసుకొని ఈ పిన్స్ తీసేయాలి. ఈ పిన్స్ తీసేసి ఇప్పుడు మధ్యలో ఇప్పుడు నెక్ ఎంత ఉందో అంతవరకు కట్ చేసుకోవాలి. ఇదిగోండి ఇలా ఈ నెక్ ఎంతవరకు వచ్చేసిందో అంతవరకు కట్ చేసుకోవాలి. ఇదిగోండి ఇలా కట్ చేసుకున్నాం కదా. ఆ తర్వాత ఇప్పుడు ఇది లోపల వైపు సీదా అనుకోవాలి. ఇదిగో చూడండి, ఇప్పుడు సీదా అనుకుంటే మనకు సీదా వచ్చేస్తుంది, అంటే పైకి అనుకోవాలి. ఇదిగోండి ఇలా పైకి అనుకోవాలి. ఇలా అనుకొని మనం ఒక్కొక్క కుట్టు లాగేసుకోవాలి. నెక్ చుట్టూ ఒక కుట్టు లాగేసుకోవాలి. ఇదిగోండి, ఇక్కడ నుండి ఇక్కడ వరకు ఈ కుట్టు వేసేసుకోవాలి.
మనకు డిజైన్ వచ్చినట్టుగా ఉంటుంది. ఇప్పుడు ప్లస్ మనకి ఇప్పుడు ఈ ప్లాస్టిక్ మిర్రర్స్ అన్నీ వేస్ట్ కాకుండా, క్లాత్ అంతా వేస్ట్ కాకుండా ఇలా డిజైన్ వేసుకోవచ్చు. ఈ డిజైనే కాదండి, ఇంకా వేరే డిజైన్ ఏదైనా వేసుకోవచ్చు. స్క్వేర్ వేసుకోవచ్చు, లేదా మనకు ట్రయాంగిల్ మోడల్ వేసుకోవచ్చు, ఇంకా ఏ మోడల్ అయినా వేసుకోవచ్చు. ఇదిగోండి ఇలా మనం కొంచెం స్లోగా స్టిచ్చింగ్ చేసుకోవాలి. లోపల వైపు మనకు బయట కనిపించకుండా క్లాత్ ఇలా వేసుకుంటూ రావాలి నెక్ చుట్టూ. కాస్త మిర్రర్స్ అన్నీ ఇలా మనం సర్దుకొని సరిగ్గా వేసుకోవాలి. ఇదిగోండి చివరి దాకా ఇలాగ వేసుకుంటూ రావాలి. ఇక వేసేసుకున్నాం కదా, మళ్ళీ ఒకసారి చివరికి కూడా ఒక కుట్టు లాగేసుకోవాలి మనం. ఇదిగోండి ఈ చివర కూడా. ఇదిగోండి నెక్ ఏ విధంగా ఉందో ఆ విధంగా మనం స్టిచ్చింగ్ చేసుకోవాలి మొత్తం అంతాను. ఇలా చేసుకొని ఇదిగోండి ఇలా. మాది ఇంకో ఛానల్ కూడా ఉందండి, విశిష్ట ఫుడ్ అని. దాన్ని కూడా తప్పనిసరిగా చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరి 2 ఛానల్స్ చూడండి. ఇదిగోండి ఇలా మనం మిర్రర్స్తో ఇలా స్టిచ్చింగ్ చేసుకున్నాం చూడండి. ఇప్పుడు దీనికి మరి ఇదిగో ఇది నేను ప్లాస్టిక్ స్టోన్స్ పెడుతున్నానండి. ఇదిగోండి ప్లాస్టిక్ దొరికితే మనకి ఇలా సిల్వర్ కలరు, బ్లాక్ కలరు, గోల్డ్ కలర్, ఏ కలర్ అంటే ఆ కలర్ దొరుకుతుంది లేసు. ఇప్పుడు ఈ లేసు చివరికి వేస్తున్నాను. ఇదిగోండి ఇలా ఇదంతా కూడా స్టిచ్చింగ్ చేసుకోవాలండి. ఇది గమ్ము పెడితే మనం జాయింట్ చేసుకున్నాం అనుకోండి, ఒక వాష్లో వెళ్ళిపోతుంది. అందుకోసం ఇదంతా కూడా స్టిచ్చింగ్ చేస్తున్నాను నేను. సూది దారంతో స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, మా వీడియో నచ్చినట్టయితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.